సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వినూత్నంగా విశాఖ నగర పోలీసులు ఈ రోజు ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఏవైతే పలు దొంగతనాల కేసుల్ని ఛేదించడమే కాదు, రికవరీ అయినటువంటి ప్రాపర్టీని షో చేస్తూనే బాధితులకు అందజేస్తూనే ఎవరైతే సెల్ ఫోన్స్ కూడా పోగొట్టుకున్నారో రికవరీ అయిన సెల్ ఫోన్స్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోండి అంటూ ఒక లెటరింగ్ మోడల్లో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. మనతో పాటు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఫకీరప్ప సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఈ రోజు ప్రాపర్టీ రికవర్ చేసి బాధితులకు అందించడమే కాదు, దీన్ని వినియోగించుకొని అందరికీ ఓటు హక్కు పైన ఒక అవేర్నెస్ కల్పించడం. కమిషనర్ ఆఫ్ పోలీస్ కమ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డాక్టర్ రవిశంకర్ అయినారు ఆదేశాల మేరకు ఈరోజు మంత్లీ రికవరీ మళ అని గత 3 నెలల నుంచి మనము విశాఖపట్నం సిటీ పరిధిలో పోగొట్టుకున్న వస్తువులు, మొబైల్ ఫోన్లు అన్నీ రికవరీ చేసి బాధితుల చేతికి నేరంగా ఇవ్వబోతున్నాము. సో ఈ నెల ప్రముఖంగా మీరు చెప్పినట్టు 13th we have ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ దాదాపు 1000 మంది వచ్చి ఉన్నారు బాధితులు. వాళ్ళందరితో ఒక ఓటు ప్రతిజ్ఞ, మీడియా ముఖ్యంగా ఇంకా చాలామందికి ఇది చేరాలనే ఉద్దేశంతో మనం రికవరీ చేసిన మొబైల్ ఫోన్స్ అన్ని POTE ఓట్ ఒక లెటర్ మాదిరిగా డిస్ప్లే చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా ఒక ఓటర్స్ ప్రతిజ్ఞ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఓటర్స్ ప్రతిజ్ఞని కూడా ఈరోజు వాళ్ళతో చదివి చెప్తూ, ఎందుకంటే ఒక బాధితుడిగా ప్రజలుగా మరియు విశాఖపట్నం సిటీ పోలీసుల బాధ్యతగా ఇది మనమని ఓటర్ ద్వారా ఈరోజు ఓట్ అవేర్నెస్ అంటే స్వీప్ యాక్టివిటీస్ కింద దీన్ని ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. సార్, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో పోలీసు వ్యవస్థది ఒక కీలకమైన బాధ్యత. ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరిని అవేర్ చేస్తున్నారు. ఎట్లా ప్రిపరేషన్ ఉంది సార్? లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిల్లా పోలీస్ యంత్రాంగ అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ జిల్లాకు కేంద్ర మిలిటరీ బలగాలు వచ్చింది. ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్న క్యాన్వాసింగ్ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నామినేషన్ వేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్విరాన్మెంట్లో ఏ ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడైనా ప్రచారం చేసుకోవచ్చు. సో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాము. ఎటువంటి ప్రలోభాలకి ప్రజలు కూడా లొంగకుండా నిర్భయమైన స్వేచ్ఛమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, పోగొట్టుకున్న విలువైన వస్తువు తిరిగి వాళ్ళ చేతికి అందించగానే చాలామంది ఎమోషన్ అవుతున్నారు. కాళ్ళ మీద కూడా పడి థ్యాంక్స్ చెప్పారు. ఇదంతా చూస్తే కనుక పోలీస్ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం ఇంకా పెంచుతోంది. జస్ట్ హాయ్ అని పెడితే చాలు, వాల్యుబుల్ ఫోన్ కూడా ఎక్కడ మిస్ అయినా మీరు అందిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది సక్సెస్ఫుల్లీ? ఇప్పుడు సిటీలో దాదాపు ఒక 2 years నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 4.5 కోటి విలువ గల మొబైల్ ఫోన్ 2200 మొబైల్ ఫోన్స్ను విశాఖపట్నం సిటీలోనే రికవరీ చేసి బాధితులుగా పోయి, మీరు చెప్పినట్టు ఇంతకుముందు మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్స్ వెళ్ళాలి, FIR నమోదు అవ్వాలి, తర్వాత రికవరీ అయిన వెంటనే మళ్ళీ కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేయాలి. సో ఒక పెద్ద ప్రాసెస్. మీరు 10,000 విలువ గల మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే దాన్ని రిలీజ్ చేయడంలో మళ్ళీ 2,000, 3,000 ఖర్చులు అయ్యేది. సో ఇప్పుడు అది లేదు, టెక్నాలజీ వచ్చింది. మా చేతిలోనే ఉన్న మొబైల్ ఫోన్తో ఒక సింపుల్ చాట్ బాట్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే ఒక గూగుల్ లింక్, దాంట్లో మీ జస్ట్ యూ నీడ్ యువర్ IMEI ఆర్ మొబైల్ నెంబర్, మీరు ఏం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారో దాన్ని IMEI బిల్లు లేకపోయినా మీరు IMEI ఇస్తే చాలు, మనము ట్రేస్ చేసి తర్వాత అది మీదే మొబైల్ ఫోన్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేరుగా మీ చేతులకు ఇస్తున్నాము. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కలెక్ట్ చేసుకో క్రమంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా నెలకు ఒకసారి దీన్ని కూడా సండేనే పెడుతున్నాము. ఎంతో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో బాధితులు మొబైల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో రోజు సెలవు పెట్టి రావాల్సిన అవసరం కూడా లేదు. సో వీఆర్ హోల్డింగ్ ఇట్ ఆన్ సండే. తర్వాత బల్క్ మెసేజింగ్ ద్వారా 4 రోజుల నుంచే కంటిన్యూస్ మెసేజ్ పంపుతున్నాము. వాట్సాప్ బల్క్ మెసేజ్ పంపించాం, ప్రతి ఒక్కరు చెక్ చేయవచ్చు. బాధితులు మొబైల్ దొరికిన వెంటనే ఇంటిమేట్ చేస్తూ వీఆర్ సెండింగ్ దెమ్ బల్క్ మెసేజ్ ఇన్ వాట్సాప్ యాజ్ వెల్ as SMS. సో అన్ని టెక్నాలజీ ద్వారా మళ్ళీ వాళ్ళ చేతికి మొబైల్ ఇస్తున్నాం. ప్రజలు మాత్రం దీనివల్ల చాలా సంతృప్తి చెందుతున్నారు. సో వే ఆఫ్ పోలీసింగ్. సో టెక్నాలజీని బేస్ చేసుకొని సైబర్ కేసెస్ అనేవి చాలా ఛాలెంజింగ్గా ఇటు డిపార్ట్మెంట్కి అటు పబ్లిక్కి కూడా ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా రకరకాల కొత్త కోణంలో వస్తున్నటువంటి మాయాజాలానికి పడిపోతున్నారు. ఇంకా హ్యూజ్గా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సార్ పబ్లిక్ అవేర్నెస్ కల్పించడానికి? ఎక్కువ శాతం సైబర్లో ఎలా మోసపోవడానికి అవకాశాలు ఉంటుంది? సో విశాఖపట్నం సిటీ పరిధిలో వన్ ఆఫ్ ద హాట్ స్పాట్స్ ఫర్ సైబర్ క్రైమ్. రోజు 20 నుంచి 25 సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. అంటే పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్ ఇవ్వకుండానే 1930 కానీ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ నమోదవుతున్నాయి. మేమే 2020 నుంచి చూస్తే దాదాపు దగ్గర 100 కోట్ల రూపాయలని విశాఖ ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. మనం ఒక 18 crore వరకు అకౌంట్లు ఫ్రీ చేయగలిగాం. హ్యావింగ్ సెడ్ దిస్ ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ద పోలీస్ యాక్చువల్లీ. అండ్ డే టు డే ఎవాల్వింగ్ మోడస్ ఆపరెండి. ఈరోజు ఏదో ఒక మోడస్ ఆపరెండి ద్వారా మనము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిద్ధం చేసి ఆ నేరాలను ఛేదించే లోపల ఇంకో కొత్త నేరంతో సైబర్ క్రిమినల్స్ ఎవ్రీడే దే ఆర్ పోజింగ్ ఎ ఛాలెంజ్. సో ఆల్సో వీఆర్ ఎక్విపింగ్ అవర్ మెన్ ఆల్సో. ఇప్పుడు దానికి
అదేవిధంగా గౌరవనీయ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయినారు. ప్రతి ఒక్క సిబ్బంది కూడా సైబర్ క్రైమ్ ట్రైనింగ్ ఇస్తూ ఎన్నో ఎక్విప్మెంట్స్ మనం కొత్తగా పర్చేజ్ చేసినాము. మనీ ట్రయల్ అనేది, IPDR అనాలిసిస్, తర్వాత మనకి సోషల్ మీడియాల ద్వారా వస్తున్న వేరియస్ స్పోర్ట్స్ని సెంటిమెంట్ ద్వారా స్టడీ చేయడము. సో ఐ బీన్ క్రియేటింగ్ సో మెనీ అవేర్నెస్ ఫర్ ద పోలీస్ పర్సనల్ టు ఎక్స్ప్లోర్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ సైబర్ క్రైమ్. ప్రతిరోజు ఒక DSR ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఫాలో అప్ చేయడము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక వైపు పోలీస్ సిబ్బందికి శిక్షణ నైపుణ్యం పెంచడము, రెండో విధంగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము. మీరు చెప్పినట్టు ద డే టు డే రిపోర్టింగ్ కేసెస్ అనేది కూడా మీడియా ద్వారా ఈరోజు మీకు 3 ముఖ్యమైన మోడస్ ఆపరెండి చెప్పాను. ఫెడెక్స్ స్కామ్ ద లీడింగ్ స్కామ్. ఇప్పుడు ఫెడెక్స్ ఉంది, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, తర్వాత టాస్క్ ఫ్రాడ్. సో ఇలాగ ఒక 2-3 ట్రెండింగ్ మోడస్ ఆపరెండి సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు వాట్సాప్ ఛానల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా యువత ఎక్కువ దీన్ని విక్టిమ్స్ అవుతున్నారు. కాబట్టి వీ బీన్ టార్గెటింగ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 40 ఆన్ ది సోషల్ మీడియా. ఫైనల్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్గా ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? దిస్ ఇస్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. డే టు డే వీఆర్ ఆల్సో ఇవాల్వింగ్. సో అటువైపు ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఇటు మన పోలీసులు కూడా ప్రజలు ఆశిస్సుకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలని గౌరవ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయిన ఆ దిశలో అడుగులు ఇస్తున్నాము. ఖచ్చితంగా మీరే చూస్తున్నారు ఇప్పుడు మార్పులు. సో ప్రజలు ఎంత ఆనందంగా FIR లేకుండా వాళ్ళకి పోయిన వస్తువులు, మళ్ళీ గోల్డ్ కూడా రికవరీ అయిన గోల్డ్ ఇంతకుముందు కోర్టు ద్వారా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఆ కోర్టు ప్రాసెస్ని కూడా మనం సింప్లిఫై చేస్తూ మనమే ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఫ్రీగా అడ్వకేట్ని ఎంగేజ్ చేయడము, లేదా 102 ప్రొసీజర్ ద్వారా వెంటనే బాధ్యత చేతికి ఇవ్వడము. సో ఎవ్రీథింగ్ వీఆర్ మేకింగ్ పీపుల్ ఫ్రెండ్లీ. కోర్టు ప్రొసీజర్ అనేది, FIR అనేది ఇదంతా పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసి క్లిష్టమైనది కొంచెం సంక్షిప్తంగా చేసి ప్రజలు ఎటువంటి బాధపడకుండా వాళ్ళ చేతికి పోగొట్టుకున్న వస్తువుని మళ్ళీ రికవరీ చేసి వస్తున్నాం. దీనివల్ల 73% రికవరీ కంటిన్యూస్లీ since 3 years. We are maintaining the consistency. Thank you, sir. సో పీపుల్ ఫ్రెండ్లీ ఈ కాన్సెప్ట్తోనే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం పోలీసులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీస్ని సూపర్గా ఇంప్లిమెంట్ చేయడమే కాదు, FIR అనే కాన్సెప్ట్ లేకుండా నేరుగా ఎలాంటి బాధితులైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే మా ద్వారానే న్యాయం జరుగుతుంది అని ఒక బలమైన నమ్మకాన్ని వాళ్ళకి కల్పించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ గారి డైరెక్షన్ కూడా ఇందుకు చాలా సూపర్ పవర్గా ఉపయోగపడుతోంది అంటున్నారు ఫకీరప్ప గారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.